సో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే అందుట్లో పోస్టులు ఎన్ని ఉంటాయి ఈసారి? లాస్ట్ టైము 16,500 పోస్టులు రిలీజ్ చేస్తే అందుట్లో ఇంకా మిగిలిపోయినాయి చాలా పోస్టులు కూడా. సో అవి కూడా ఇందుట్లో భర్తీ చేయడానికి అయితే ప్లాన్ చేశారు కదా. అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే విడతల వారీగా ఈ డిఎస్సి పోస్ట్ అనేది మేము ఫిల్ చేస్తాం, ప్రతి ఏటా ఫిబ్రవరిలో టెట్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్ని పోస్టులు ఉంటాయి దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియో కాల్ అయిపోయి. ఇక ఈ వీడియోని షేర్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, సో జాబ్ క్యాలెండర్ వచ్చేసరికి ఉగాదికి రిలీజ్ చేస్తామని ప్రభుత్వం అయితే ఇండైరెక్ట్గా చెప్పడం అయితే జరిగింది. అంటే ఉగాదికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి 1,00,000 పోస్టులు అయ్యే విధంగా అన్నిటినీ తీసుకొచ్చి జాబ్ క్యాలెండర్ కలుపుతున్నారు. ఇప్పటికీ 99,000 చిల్లర పోస్టులు వచ్చినాయి. సో 1,00,000 పోస్టులు చేస్తే 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాము ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయని మొత్తం ఖాళీలు భర్తీలన్నీ గ్యాదర్ చేస్తూ ఉన్నారు. అయితే అందుట్లో భాగంగా ఎడ్యుకేషన్ టీచింగ్ సంబంధించి వర్సిటీలు పక్కన పెడితే ఇవి ఈ డిఎస్సి ద్వారా వచ్చే పోస్టులు దాదాపుగా 7,000 పోస్టులు ఉండొచ్చు అంటున్నారు. అంటే వర్సిటీలు పక్కన పెట్టేసేయండి, అవి సెపరేట్ లెక్క. అయితే మరి 7,000 పోస్టుల్లో ఈ డిఎస్సిలో ఎన్ని ఉంటాయి? టీచింగ్ పరంగా పాలిటెక్నిక్ కానివ్వండి, ఈ డిఎస్సి పరంగా కానివ్వండి, టీచింగ్ పరంగా వచ్చేసరికి మొత్తం 7,000 పోస్టులు అంటున్నారు. అయితే నేను అనుకోవడం ఏంటంటే ఒక 4,000-5,000 పోస్టులు ఏమన్నా ఈ డిఎస్సి ద్వారా భర్తీ అయ్యేదానికి ఛాన్స్ ఉండొచ్చు. మరి అవి కనుక అన్ని ఉంటే మరి ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఈ సంవత్సరం, అంటే రౌండ్ ఫిగర్ అంత అవుతుంది అంటున్నారు కదా. మొత్తం ఒకేసారి ఇచ్చేస్తారా, లేకపోతే విడతల వారీగా అంటున్నారు కాబట్టి సంవత్సరానికి ఇన్నని చెప్పేసి ఇస్తారా అని చెప్పేసి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించింది త్వరలో ఒక అప్డేట్ వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారండి ఓవరాల్గా.